విశ్వేశ్వరయ్య కాలేజ్కి ఎలా వెళ్ళాలో కొంచెం అడ్రస్ చెప్తారా? ఓ విశ్వేశ్వరయ్య కాలేజ్, ఐ నో వెరీ వెల్. Go straight, you will get 360 degree circle. Take the circumference, you will get a diagonal road. Bisect that. హలో హలో, నేను తెలుగులో అడ్రస్ అడిగితే మ్యాథ్స్ లో చెప్తున్నారేంటి? Thank you so much. థ్యాంక్స్. హలో, మీరు విశ్వేశ్వరయ్య కాలేజా? నాది అదే కాలేజ్. మీరు సేమ్ కాలేజ్ అయినప్పుడు నా బైక్ మీద వచ్చి అడ్రస్ చూపించొచ్చు కదా. అంటే మీరు అడ్రస్ మాత్రమే అడిగారు కదండి, మీ బైక్ మీద కూర్చోమని చెప్పలేదు కదా. నా క్లాస్ కి లేట్ అయిపోతుంది, ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది, మిస్ అవ్వకూడదు. నైస్ క్యాంపస్. హే మిస్టర్ పియోన్. పియోన్ ఏంటండి? నా పేరు సన్నీ. సన్నీ లియోన్ లాగా సన్నీ పియోన్. ఫన్నీ జోక్ కదా? జోక్ బాగుందండి. థ్యాంక్స్. ఇంతకీ ఈ కాలేజ్ బాగుందా? ప్లేస్మెంట్స్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. నేను కూడా ఈ కాలేజ్ లోనే చదివాను, ప్లేస్మెంట్ అయిందిగా. యా. ఏంటి మేడం, గోడకు సున్నం వేసినట్టు అలా పూసేస్తున్నావు? రా, డిన్నర్కి వెళ్దాం. నేను ఈ రేంజ్ లో మేనేజ్ చేస్తున్నాను కాబట్టి వాడు ఇంకా నన్ను మెయింటైన్ చేస్తున్నాడు. సారీ, నేను వాడితో డిన్నర్ కి బయటకు వెళ్తున్నా. దీన్ని చూడు, ఎంత సీరియస్ గా చదువుకుంటుందో. ఎవరు అదా? నువ్వే చూడు. మహేష్? మహేష్ నా బాయ్ ఫ్రెండ్. ఎంతసేపు చాటింగ్ చేస్తావే? వాట్సాప్ లో డిన్నర్ దొరుకుతుందా? డిన్నర్ రాదు కానీ డిన్నర్ ఇప్పించేవాడు వస్తాడు. అందరూ బిజీగానే ఉన్నారన్నమాట. బాయ్ పదు. ఏ, నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా? దాంట్లో ఏముంది కొత్తగా? అందంగా ఉంటే సైడ్ కొడతారు, స్మైల్ ఇస్తే చాలు వెంటనే వచ్చి ప్రపోజ్ చేస్తారు. ఒప్పుకుంటే ప్రేమ్ దాస్, లేకుంటే దేవ్ దాస్. నాకేమో నా బాయ్ ఫ్రెండ్ గురించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఏంటో అవి? పోకిరిలో మహేష్ బాబులా స్మార్ట్ గా ఉండాలి, ఆర్యాలో అల్లు అర్జున్ లా స్టైలిష్ గా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు, వేరే అమ్మాయికి సైడ్ కొట్టకూడదు. హీ షుడెంట్ ఫాలో మీ, ఐ షుడ్ ఫాలో హిమ్. అన్ని చోట్లకి నేనే తెప్పించాలి. హీ షుడెంట్ ప్రపోజ్ మీ, నేనే తనకి ప్రపోజ్ చేయాలి. హలో, అయితే ఇది నిజంగా డ్రీమే. లైట్ తీసుకో. Don't fight the fire. If you fight the fire, చూడు. మన కాలేజీలో 90% అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. మిగిలిన 10% మన క్లాసులో ఉన్నారు. ఇది కరెక్ట్గా చెప్పారా? ఒక్కత కూడా బాగోదు. రే రారా. హాయ్, బాగున్నారా? ఫోటో తీస్తా. అదేంట్రా అలా కొట్టేసి వెళ్ళిపోయింది? ఇదంతా ఫస్ట్ ర్యాంక్ రాజు గడవలేరా? ఫస్ట్ ర్యాంక్ రాజా? వాడు అసలే అమూల్ బేబీ కదరా. నువ్వంటే పిచ్చి, నీ వెనక పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నా. ఎందుకంటే నేను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నా. నువ్వు ఓకే అంటే పిచ్చెక్కిస్తా, కాదంటే నేనే పిచ్చోడిని అయిపోతా. కుంపలు తీసి నన్ను పిచ్చోడిని అనుకోదు కదా. షాయరీ మాత్రం మస్తున్నది బాయ్. దీన్ని ఎవడన్నా ఇంగ్లీష్ లో రాస్తే జబర్దస్త్ ఉంటది. అరే ఫస్ట్ ర్యాంక్ రాజు. అరే రాజు, అక్కడ చూడు, అది నా ఫిగర్. ఫిగరా అంటే డయాగ్రామా? ఫిగర్ అంటే మరి అది నీకు చెప్పిన అర్థం కదరా. ఆ అమ్మాయిని పడాలని చాలా ట్రై చేస్తున్నారా, కానీ వర్కౌట్ అయితే లేదు. నాలో ఉన్న ఫీలింగ్స్ అన్ని తీసుకొచ్చి పేపర్ మీద రాసిన, కానీ ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నది. జరా డబ్బింగ్ చేయరా ప్లీజ్. ఓ అంతేనా? ఓకే. నువ్వంటే పిచ్చి. యు ఆర్ మ్యాడ్. What? Yes, you're mad. Sorry, I'm not getting you. ఇంకా గట్టిగా చెప్పాలనా? You're mad. Huh? I'm madly rounding your back because I madly wants to make love to you. If you say yes, I will increase your madness. But if you say no, I'll go mad. That's why you're mad. నన్ను పిచ్చోండి అనుకుని పిచ్చి పిచ్చి కొట్టేసి వెళ్ళిపోయింది అది. ఆ తర్వాత ఏమైంది బా? ఇంగ్లీష్ వర్షన్ వర్కౌట్ కావట్లేదని తీసుకుపోయి తెలుగు వర్షన్ ఇవ్వడానికి వెళ్ళినా. నువ్వంటే పిచ్చి. ఏంటి కాలేజ్ లో నీ మీద ఏదో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు? చెప్తా వాడి పని. ఇప్పుడు వస్తాడు కదా, అప్పుడు చెప్తా. హాయ్ సంజన, తెలుగులో రాసుకొచ్చిన. ఇట్రా అమ్మా. థ్యాంక్స్.
తెలుగు కూడా రాదా? నీ లవ్ వాట్సాప్ చేయలేదని నువ్వు ఆ రాజుగాడి కలిసి నా మీద రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారంట. తాట తీస్తా మళ్ళీ. అది నువ్వు రాజుగా రే ఫస్ట్ ర్యాంక్. మా గురించి ఏం చెప్తున్నారు కాలేజ్ లో? ఎవరి గురించి? నా గురించి, నా ఫిగర్ గురించి. ఓ అదా, మీరిద్దరు పడుకున్నారని చెప్పాను. మేమా? ఎక్కడ్రా? నాకు తెలియకుండా ఎప్పుడు? నిన్న కెమిస్ట్రీ క్లాస్ జరుగుతుంటే అందరూ క్లాస్ వింటుంటే మీరిద్దరూ పడుకున్నారు. అదే అందరికి చెప్పాను అంతే. అరే క్లాస్ వినలేక పడుకున్నారా? ఏదో బెడ్రూమ్ లో పడుకున్నట్టు పోజిస్తే ఎందుకు అప్పుడు సంధి ఏడ కనిపిస్తాడా ఊళ్ళో గంట కొట్టేసినట్టు కొట్టేసి వెళ్ళిపోతుంది. అది పాడు మొక్కం ఎక్కడ వాడిని వదలద్రా, గట్టిగా వానికి ఒకసారి. రే రాజు గాని పిలువరా. రాజు అరే రాజు ప్రిన్సిపల్ మిస్ అవ్వకూడదు. ఆడు అట్లా పిలుస్తారు ఆడు. అరే ఫస్ట్ ర్యాంక్ రాజు. ఏంటి నాకు లేట్ అవుతుంది, ఏమైనా అర్జెంటా? నీ సోడా. ఏ నువ్వు రాజు కదా, అంత అర్జెంట్ గా ఎక్కడికి వెళ్తున్నావు? ప్రిన్సిపల్ పీరియడ్ మిస్ అవ్వకూడదని ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది. అవునవును. అయితే నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా? ఓకే. అదిగో అక్కడ అమ్మాయిలు కనిపిస్తున్నారా, టైం పాస్ చేస్తున్నారు. ఇదే మాట నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్తావా? ఓ ఆ అమ్మాయా? ఐ నో హర్ వెరీ వెల్. మన కాలేజ్ అడ్రస్ తనకు చెప్పింది నేనే. ఇది కూడా చెప్తాను. ఐ విల్ డెఫినెట్లీ టెల్. వాట్ హ్యాపెన్ టు టుడేస్ గర్ల్స్? ప్రిన్సిపల్ పీరియడ్ అంటే అస్సలు సీరియస్నెస్ లేదు. హాయ్ శృతి, ఐ హర్డ్ యువర్ మిస్సింగ్ పీరియడ్స్. కాలేజ్ మీన్స్ ఇట్స్ ఆల్ ఫన్ అండ్ గేమ్స్. ఐ నో దాట్, బట్ ఇట్స్ వెరీ రిస్కీ యు నో. ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది. ఎవర్రా వాళ్ళు? వాళ్ళే. ఎవడరా అదే? చిన్న మ్యాటర్ బా, నువ్వు ఫోన్ చూసుకో, ఆ సంగతి మేము చూసుకుంటాం. వస్తున్నాను రా. ఏంటి అంకుల్, పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారా? నేను వచ్చింది మీటింగ్ కాదురా, ఫైటింగ్ కి. బా జోకు బాగుంది, సినిమాలో పెట్టచ్చు. సినిమా అనగానే సైలెన్సర్ తీసేశారు. ఇన్షర్ట్ చేసుకున్నానని ఇన్నోసెంట్ అనుకున్నారా? నా కొడుకు సాఫ్ట్వేర్, నేను హార్డ్వేర్. నువ్వు సైలెన్సర్ ఇస్తే మేము భయపడాలా? అసలు మా గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో చూసుకో మంచిగా. నువ్వే ఒకసారి చూడు బే. పిచ్చి పైన మా గ్యాంగ్ చూస్తే షాక్ అవుతావు. రే వద్దురా మా బ్యాట్లు ఎవరు లేరు, భయమేసి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. నువ్వేదో మేనేజ్ ఆయన వీళ్ళంతా 70s బ్యాచ్ రా. ఏమంటే అని కూడా తిరుగుతా ఉంటారు. నాకు ఎందుకు 80s బ్యాచ్ అనిపిస్తుంది. అవుట్డేటెడ్ బ్యాచ్. మీరు రెడీ అంకుల్? నాకు ఇదే కాదు, కరాటే కూడా వచ్చు, కుంఫు కూడా వచ్చు. చేద్దామా? నాకు అవేవి రావు, బాగా కుమ్మడవచ్చు. ఒక్కసారి నా కొడుకు జోలికి వచ్చారంటే ఒక్కొక్కటి సైలెన్సర్లు పగిలిపోతాయి, జాగ్రత్త. ఇడియట్ లోఫర్. నేను ఎంత ఎంబారసింగ్ ఫీల్ అయ్యానో తెలుసా? లైట్ తీసుకోవే. వాడన్నదానికి స్పెల్లింగ్ తప్ప మీనింగ్ ఏంటో కూడా వాడికి తెలిసుండదు. ఇదంతా నందుగడి బ్యాచ్ చేసిన పని. అది తెలియక అనవసరంగా నువ్వు అందరి ముందు వాడిని కొట్టి అవమానించావు. అయినా వాడు చాలా ఇన్నోసెంటే. మరి అంత ఇన్నోసెంట్ గా ఎవరుంటారే? నేను నమ్మను. నా మాట విని రేపే వెళ్ళి వాడికి సారీ చెప్పు. సీరియస్లీ? వెళ్ళవే, నీకే అర్థమవుతుంది. ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో. ఏంటి మాట్లాడడానికి వస్తే అలా వెళ్ళిపోతున్నావు? ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది నాకు. ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది. యాక్చువల్గా నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టేగా?